ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు ఎక్లీషియా గాస్పల్ టైం. సువార్త సమయమునకు స్వాగతం. జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో చాలామంది ఎలా ఉంటారంటే, వారు నమ్మే సిద్ధాంతాన్ని అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ నమ్మే దానిని ఇతరులతో ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. సత్యం తెలుసుకోవాలని రారు. వారు సత్యమని ఏది నమ్ముతున్నారో దాన్ని ఇతరులకు చెప్పడానికి వస్తారు. దాన్ని మాత్రమే నమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది ఈ లోకంలో ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలుసా? వారు నమ్మేదే సత్యం అనుకుంటూ ఉంటారు. సత్యానికి ఎప్పుడూ కూడా ఒక ఆధారం ఉంటుందండి. ఇప్పుడు ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు, ఎవరితోనైనా బయట వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనందరం గమనించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఓపెన్ మైండ్తో సత్యాన్ని గ్రహిద్దాము, సత్యాన్వేషణ చేద్దాము అన్న ఉద్దేశంతో మాట్లాడాలి. కానీ చాలామంది అలా లేరు. ఎంత అమాయకంగా ఉన్నారంటే, వారు ఏది నమ్ముతున్నారో దాన్నే రుజువు చేద్దాము, నిరూపిద్దాము అన్నట్లుగా మాట్లాడతారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది చెప్పలేనండి. వాళ్ళు మోసంలో ఉన్నట్టు వాళ్ళకే తెలియదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సత్యాన్ని మనం తెలుసుకోవటానికి సత్యాన్వేషణ చేయగలిగిన మనస్సు మనలో ఉండాలి. అంతేగాని మనం ఆల్రెడీ నమ్ముతున్నదే సత్యమని ఇతరులకు చెప్పడానికి మనం ముందుకు వెళ్ళకూడదు. ఎప్పుడైనా డిస్కస్ చేసినప్పుడు, ఎప్పుడైనా స్టడీ చేసినప్పుడు, ఏ బుక్ అయినా చదువుతున్నప్పుడు, ఎవరినైనా స్టడీ చేస్తున్నప్పుడు సత్యాన్వేషణ మనసుతో ముందుకెళ్ళాలి. అంతేగాని నువ్వు నమ్మేదే సత్యమని ముందుకెళ్ళకూడదు. అప్పుడు పప్పులో కాలేస్తారు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? సో వీ నీడ్ టు ఫైండ్ ద ట్రూత్. డోంట్ ఇంపోజ్ వాట్ ఎవర్ యు ఆర్ బిలీవింగ్ యాజ్ అ ట్రూత్. నువ్వు నమ్మేది సత్యం అని చెప్పాకు, సత్యాన్ని ఫైండ్ అవుట్ చేయి. మీ తాతలు ముత్తాతలు చెప్పింది, లేకపోతే పితరులు చెప్పింది సత్యం అని చెప్పాకు. అది ఎలాగూ సత్యమో ఫైండ్ అవుట్ చేయి. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఇక్కడ ఉన్నారు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. జాగ్రత్త గమనించండి. ఈ ప్రపంచంలో సత్యాన్వేషణ చేయువారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారి కోసమే యేసు ప్రభువారు పరిచర్య చేశారు. వాళ్ళు సత్యాన్వేషణ చేసినప్పుడు సత్యాన్ని వాళ్ళకి అందించాలి కదా. అందుకే యేసు ప్రభువారు పరిచర్య. అర్థమవుతుందా? చాలామంది నిజమేంటో తెలుసుకొని దాని ప్రకారం చేద్దామన్న మనసు లేదు. చాలామందికి సత్యమేంటో తెలుసుకొని దాని ప్రకారం చేద్దామన్న మనసు ఉండదు. ఏది సత్యమైతే మనకెందుకండి, ఏది నిజమైతే మనకెందుకు, మనం చేసేది మనం చేద్దాం. ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారంటే, సత్యమేదో తెలుసుకొని నిజమేదో తెలుసుకొని దాన్నే చేద్దాం, లేకపోతే అటువైపు నుంచుందాం, మరి అలా జీవిద్దామన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉన్నది. అడుగుతుందా? ఈరోజు బర్త్డే పార్టీ చేసుకుందాం, కానీ ఈరోజు నా బర్త్డే కాదు కదా, అయితే ఏమైంది, చేసుకుందాం అంటే జీవితంలో నిజానికి సత్యానికి వాల్యూ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఏమండి, ఇప్పుడు మీ మతం మంచిదా, మా మతం మంచిదా, మీ దేవుడు గొప్పోడా, మా దేవుడు గొప్పోడా, అసలు ఇతను దేవుడేనా అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు సత్యంతో పని లేకుండా, సత్య ఆధారాలతో పని లేకుండా, మేము నమ్మేదేదో నమ్ముతున్నాం, మేము చేసేదేదో చేస్తున్నాం, మేము ఇలానే ఉంటాం అన్న వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అయితే ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? ఎవరైతే నాకు సత్యం తెలియాలి అటే నడుస్తాను, నన్ను చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించేది ఎవరు? నాకు సత్యం కావాలి, నాకు నిజం తెలియాలి, నాకు సత్యమే తెలియాలి, నేను దాన్నే ఫాలో అవుతాను అన్నవాళ్ళు చాలా తక్కువ. వారి కోసమే పరిచర్య.
ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా అనే పరిచర్య ఎవరి కోసం తెలుసా? మేము సత్యమే తెలుసుకోవాలనుకుంటున్నాము, మేము సత్యమే పాటించాలనుకుంటున్నాము, మేము నిజం వైపే నిలబడదాం అనుకుంటున్నాము, సత్యాన్వేషణ చేస్తున్నాము, మాకు ముందుగా ఏం నమ్మకాలు లేవు, మేము నమ్మిన దాన్ని మీకు చెప్పడానికి రావట్లేదు, సత్యాన్ని తెలుసుకోవడానికి వస్తున్నాము అన్న వారి కోసమే ఈ పరిచర్య. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? జాగ్రత్త వినాలి. మైండ్లో ఆల్రెడీ కొన్ని నువ్వు నమ్మేసి వచ్చి ఇతరులతో మాట్లాడటం కాదు. ఓపెన్ మైండ్తో వచ్చి మరి ఇక్కడ సత్యం ఉందా, నిజమేంటి అని తెలుసుకోవాలన్న ఆశ కలిగిన వాళ్ళకి, వారి కోసమే ఈ పరిచర్య. ఇది ట్రూత్ జోన్ అని నేను పెట్టిన మా యొక్క ఛానల్కి లోగో ఏంటి? ట్రూత్ జోన్. ఇక్కడికి ప్రవేశిస్తే అసత్యము, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసగాళ్ళకి స్థానం లేదు. వాళ్ళు ఎగిరిపోతారు, ఆల్రెడీ వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. ఎందుకని? సత్య విషయమైన విషయాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. సత్యం మాత్రమే మనల్ని స్వతంత్రులను చేస్తుంది. యేసుప్రభువు వారు కూడా ఇదే మాట అన్నారు. మీరు ఎప్పుడైతే నిజం తెలుసుకుంటారో, సత్యం తెలుసుకుంటారో మీరు ఫ్రీ అయిపోతారు. మీకు ఎప్పటివరకు అయితే సత్యం తెలియదో మిమ్మల్ని చీకట్లో పెడతారు, మిమ్మల్ని మోసం చేస్తారు. అర్థమవుతుందా? మీకు ఏమి తెలియకపోతే ఏ బూటకం మాటలో చెప్తారు. మీరు సత్యం తెలుసుకోవాలన్న మనసుతో పెరిగారనుకోండి, మీకోసమే ఈ పరిచర్య, మీకోసమే యేసుప్రభువు వారి పరిచర్య, యేసుప్రభువు వారి దగ్గర నుంచి వచ్చిన పరిచర్య ఇది. ఎందుకంటే మీరు సత్యం తెలుసుకోవాలన్న ఆశ కలిగి ఉండాలి, అంతే. నిజమేంటో తెలుసుకుందాం, ఆ నిజం ప్రకారం జీవిద్దాం. నిజముగా పురుషులు గొప్పవాళ్ళు, స్త్రీలు తక్కువ వాళ్ళ, సత్యం ఏంటో నాకు తెలియాలి. నిజముగా దేవుడు ఉన్నాడా, సత్యం ఏంటో నాకు తెలియాలి. నిజముగా యేసు ప్రభువారు పుట్టారా, నిజముగా యేసు ప్రభువారు మరణించారా, నిజముగా యేసు ప్రభువారు తిరిగి లేచారా, నిజముగా యేసు ప్రభువారు మతాన్ని స్టార్ట్ చేశారా, సత్యం ఏంటో నాకు తెలియాలి అన్న వాళ్ళ కోసమే ప్రభువారి పరిచర్య. నిజముగా మనకి రోగాలు ఎందుకు వస్తున్నాయి, నిజముగా మనుషులు ఎందుకు చనిపోతున్నారు అని ప్రశ్న వేసి దానికి నిజమైన సమాధానం కావాలనుకునే వాళ్ళ కోసమే యేసు ప్రభువారి పరిచర్య. అర్థమవుతుందా? జాగ్రత్త గమనించాలి. ఈ బైబిల్ సత్యవేద గ్రంథం ఎందుకైందంటే ఏది కూడా ఎవిడెన్స్ లేకుండా నమ్మమంటలేదు. యేసు ప్రభువారు పరలోక రాజ్యం ఉంది అన్నాడు. చాలామంది అంటారు అది ఎవరు చూసి వచ్చారు? ఎవరైనా చనిపోయిన వాళ్ళు బతికొచ్చారా? మరణం తర్వాత ఏమైందో ఎవరైనా ఎవిడెన్స్ చెప్పాలి కదా మనకి. మరణించిన వాళ్ళు చూసి వచ్చి మనకి ఎవరైనా చెప్పాలి కదా, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. ఎవరైనా చెప్పారా? చూసారా? మరి అందుకే యేసు ప్రభువారు ఏమయ్యాడు? చనిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, తిరిగి లేచి వచ్చాడు, మాట్లాడాడు, శిష్యులకు చెప్పాడు. శిష్యులకి విపరీతమైన ధైర్యం అందుకే వచ్చేసింది. వాళ్ళు మామూలు ధైర్యం రాలేదు వాళ్ళకి. ఎందుకు? అంతకుముందు సొంత అన్నదమ్ముళ్ళు ఎవరు? యాకోబు, యూదా నమ్మని వారు, వాళ్ళ అన్నని నమ్మరు వాళ్ళు. యేసు ప్రభుని కళ్ళ ముందు చనిపోయాడు వాళ్ళ అన్న. వీళ్ళు చంపలేదు, వాళ్ళు చంపలేదు, రోమా ప్రభుత్వం చంపేసింది. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళాడన్న ఒక అపవాదు యూదుల ద్వారా వేసి ఆ ప్రభుత్వం ద్వారా చంపించారు వీళ్ళు. కాన్స్పిరసీతో వీళ్ళు చూశారు అన్నదమ్ముళ్ళు, వాళ్ళే సమాధి చేశారు దగ్గరుండి. అర్థమవుతుందా? అరే 3వ రోజున తిరిగి వచ్చి తమ్ముడు బాగున్నావా అంటున్నాడు. ప్రూఫ్ ఇచ్చారు ప్రభువారు. ప్రూఫ్ లేకుండా ఏది నమ్మవద్దు అంటున్నాడు ప్రభువారు. మీరు సత్యము తెలుసుకోండి, మీరు సత్యము తెలుసుకోండి, నమ్మండి. పరలోకము ఉన్నదా లేదా అనేది నన్ను చూడండి. నేను చనిపోయి తిరిగి లేచి మీ దగ్గరకు వచ్చాను కదా, నమ్మరా? చాలామంది ఏమంటారంటే బైబిల్లో మరి అంత విశ్వాసం ఉంటుంది, అన్నీ లేకుండా కంటికి కనబడిన కూడా నమ్మాలి అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదండి. మనందరము ఎవిడెన్స్ చూసి మాత్రమే
నమ్మాలి, ఎవిడెన్స్ లేకుండా ఎవరు నమ్మకూడదు. చూసారా? ఆలోచన చేసుకోండి అందరూ. చాలా ఆలోచన డెవలప్ చేయడానికి ఈ మీటింగ్ ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను. చాలామందికి సత్యాన్వేషణ చేయడం రాదండి. దే డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ద సెర్చ్ ఆఫ్ ద ట్రూత్. దేర్ మైండ్స్ ఆర్ సో లో, దే కాంట్ డూ ద సత్యాన్వేషణ ఆర్ సెర్చ్ ఫర్ ద ట్రూత్. మీ అందరికి నేను చెప్పింది అర్థమైందా? మీలో ఎంతమందికి ఆ బ్రెయిన్ ఉందో నాకు తెలియదు, కానీ సత్యాన్ని అన్వేషణ చేసి కనుక్కుందామన్న కెపాసిటీ చాలామందికి లేదు. ఆ సామర్థ్యం లేదండి చాలామందికి. ఎవిడెన్స్ ఉండాలి, నిజం తెలియాలి, సత్యం తెలియాలి. మన జీవితాల్లో ఎప్పుడైతే సత్యాన్వేషణ చేయగలిగిన కెపాసిటీ వస్తుందో అప్పుడు వాళ్ళు నిజంగా ధన్యులవుతారండి. వాళ్ళు ధన్యులవుతారండి. వారిని ఎవ్వరూ మోసం చేయలేరు ఇంకా. ఎందుకని? వాళ్ళు సత్యాన్ని పసిగట్టగలిగిన కెపాసిటీకి వచ్చారు, స్టడీ చేయగలిగిన కెపాసిటీకి వచ్చారు, గ్రహించగలిగిన కెపాసిటీకి వచ్చారు. వాళ్ళు ఆ స్థితికి రావటం అనేది గ్రేట్. ఇప్పుడు మీకు నేను సత్యం చెప్పినా మీరు నమ్మరు. ఎందుకు తెలుసా? యూ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు రిసీవ్ ద ట్రూత్. సత్యాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు మీకు. ఫేస్బుక్ ద్వారా నేనేం చేస్తానంటే ప్రజల యొక్క బ్రెయిన్ని టచ్ చేస్తూ ఉంటాను, వాళ్ళని కెలుకుతూ ఉంటాను సత్యంతో. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఈ రోజున కూడా, అంటే గత 2 వారాలుగా మంచి విషయాలు విన్నాం, ఈ రోజున కూడా ఒక మంచి విషయం విందాం. సత్యాన్ని టచ్ చేద్దాం, నిజం తెలుసుకుందాం, సత్యం తెలుసుకుందాం. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు? మీరు సత్యము తెలుసుకోండి, ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. స్వతంత్రం అంటే ఫ్రీడమ్. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ నాన్ సెన్స్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ డిసీజెస్, ఇల్నెస్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ సెట్బ్యాక్స్ ఆర్ డిప్రెషన్స్. యు ఆర్ ఫ్రీ, ఐ ఆమ్ ఫ్రీ అంటారు. అర్థమవుతుందని నేను చెప్తుంది. సో ఇప్పుడు యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్దామా? చాలామంది బైబిల్ చదువుతారు కానీ సత్యాన్వేషణ ధోరణిలో చదవగలిగిన కెపాసిటీ లేదండి. బుర్ర లేకుండా, సబ్జెక్ట్ లేకుండా బైబిల్ ఏమీ అర్థం కాదు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడిని ఏమనాలంటే బుర్ర లేనివాడు అనాలి. బైబిల్ అంటుంది, నేను అంటలేదండి. ఈ పాస్టర్ గారు అంటే చాలామంది తిడతారంటున్నాను. నేనేం తిడతలే, బైబిల్ చెప్పినే చెప్తున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే ఎవరు? ఏమండి? బుర్ర లేనివాడు, కేవలం భూ సంబంధమైన వాటిని మాత్రమే ఆలోచించగలిగిన కెపాసిటీ కలిగిన వాడు. బుర్ర తక్కువ వాడు, సబ్జెక్ట్ లేనివాడు. వాడికి ఏం అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కువ సబ్జెక్ట్స్ చదివగలిగిన కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాను పిల్లలకి నేను. సో ఇంజనీరింగ్లో గొప్ప విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఏంటి గొప్ప విషయం తెలుసా? ఒకేసారి 50 సబ్జెక్టులు చదివే బ్రెయిన్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. మనలో చాలామందికి తక్కువ బ్రెయిన్ ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? మనకు ఒక సబ్జెక్టే తెలుసు, ఒక లాంగ్వేజే తెలుసు. ఆ లాంగ్వేజ్లో కూడా రోజు ఒక 20 పదాలు వాడతాం, అంతవరకే. లిమిటెడ్ నాలెడ్జ్, లిమిటెడ్ వెకాబులరీ. ఇంజనీరింగ్ చదివితే అర్థం ఏంటి? యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు 50 సబ్జెక్ట్ అట్ ద సేమ్ టైం, వన్ టైం. సో నీ బ్రెయిన్ ఏమైంది తెలుసా? ఆ 50ని ఒకేసారి చదవాలని ఇంప్రూవ్ అయింది. చూసారా? సో అందుకే ఎక్కువ సబ్జెక్టులు పెట్టుకోమని చెప్తూ ఉంటాను నేను. ఎందుకని? మీకు చదివే కెపాసిటీ పెరుగుతుంది. మళ్ళీ అందరికీ పెరగదు, ఎందుకంటే కొంతమందికి ఇష్టం లేదు చదవడం. చదువు ఇష్టం లేని వాళ్ళకి ఇన్ని సబ్జెక్టులు అవసరం లేదు. నాలెడ్జ్ అంటే, సత్యం అంటే, సబ్జెక్ట్ అంటే ఆసక్తి కలిగి నేర్చుకునే వాళ్ళకి ఇది అవసరం. టాపిక్లోకి వెళ్తున్నాను. సువార్త సమయం టాపిక్ ఏంటంటే, యేసు ప్రభువారు నందు విశ్వాసం ఉంచిన వారు క్రైస్తవులు అవుతారా, నజరేతు వాళ్ళు అవుతారా, నాజరీన్స్, యూదులు అవుతారా? బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే క్రైస్తవులా? బైబిల్ అందా మాట? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే క్రైస్తవులు అవుతారా? బైబిల్ చెప్తుందా ఆ విషయం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే యూదులు అవుతారా? బైబిల్ చెప్తుందా ఆ విషయం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నాజరీన్స్ అవుతారా?
మెస్సియానిక్స్ అవుతారా? ఎవరు మీరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఎవరు మీరు? మేము క్రైస్తవులం. బైబిల్ చెప్పింది ఆ మాట. సత్యాన్వేషణ చేయాలని నేను చెప్తున్నాను మీ అందరికీ. సో ఇప్పుడు జాగ్రత్త గమనిద్దాం, కొన్ని విషయాలు గమనిద్దాం, మీకే అర్థమైపోద్ది, ఈజీగా అర్థమైపోద్ది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎవరండి? ఎవరైనా? యూదుల రాజుగా. ఈయన ఎవరంట? యూదులకు రాజు. క్రైస్తవులకు రాజా? క్రైస్తవులకి దేవుడిగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వచ్చారా వీళ్ళు? మరి ఎవరన్నా వచ్చారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వచ్చారు. మోర్ దెన్ వన్. మళ్ళీ మీరు చదవాలి. మీరు చదవకపోతే పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు అనుకోవచ్చు. సత్యాన్వేషణ చేయాలి, జాగ్రత్తగా గమనించాలి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈయన యూదుల రాజు అంటండి. రాజు అంటే ఒక రాజ్యం ఉంటుందండి, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ యూదులు అంటండి. మరి క్రైస్తవులు ఎవరండి? క్రైస్తవుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనలేదా వీళ్ళు? అసలు క్రైస్తవులు అనేవాడు బైబిల్లోనే లేదన్నాను పోయిన వారం నేను. క్రీస్తు సంబంధి, ఇంగ్లీష్లో మెస్సయానిక్ లేకపోతే నజరీన్స్. ఈ వర్డ్కి క్రైస్తవులు అని ట్రాన్స్లేషన్ చేసుకుంటే అయిపోద్దా? మీ ఇష్టానుసారంగా చేసుకోవచ్చా? అలా కాదు. బైబిల్లో క్రైస్తవులు, క్రైస్తవ మతము లేదు. ఫుల్ స్టాప్, పీరియడ్. హలో, ఇంకొక వచనం గమనిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి ఇలా అడుగుతున్నాడు, యూదుల రాజువు నీవేనా? ఏమంటే పిలాతు అడుగుతున్నాడండి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతను చూచి ఎస్ అన్నాడు. నీవన్నట్లే అనను. యేసు ప్రభువారు నేను క్రైస్తవులకి దేవుణ్ణి, క్రైస్తవుల రాజుని అని చెప్పట్లేదండి. యూదులకే దేవుణ్ణి అంటున్నాడు, యూదులకే రాజుని అంటున్నాడు. నువ్వు యూదుల రాజు అంటే అవును, నువ్వు అన్నట్లే నేను రాజునే యూదులకి అంటున్నాడు. మరి క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? నా ప్రశ్న అదే. క్రైస్తవులు వాళ్ళ పండుగలు, వాళ్ళ నక్షత్రాలు, వాళ్ళ సిలువలు, ఏమండి వాళ్ళ బల్లారాధనలు, వాళ్ళ పూజలు, వాళ్ళ పునస్కారాలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? సత్యం తెలియద్దా మనందరికీ? యేసు ప్రభువారు చెప్పొద్దా మనందరికీ? హలో, ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభువారు అనలేదు నేను యూదులకు రాజులకు మాత్రమే కాదు ప్రపంచంలో అందరికి రాజునా అన్నాడా? క్రైస్తవులకు రాజున అన్నాడా? తప్పు అట్లా అనకూడదు అన్నాడా? లేదు, ఆయన ఒప్పుకుంటున్నాడు, నువ్వు అన్నట్టే నేను యూదుల రాజుని. 29వ వచనం కూడా చూడండి. అక్కడ చాలామంది అపహసిస్తున్నారు యేసు ప్రభువారిని. ఏమని అపహసిస్తున్నాడు? ముండ్ల కిరీటము నాకు అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమను ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించారు, ఫుల్గా అపహసించారండి. అప్పటికి కూడా యూదుల రాజే ఆయన. ఏమండి యూదుల రాజేనా అంటున్నారు. మళ్ళీ 37వ వచనం కూడా చూడండి, కిందకి రండి కొంచెం. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఈయన యూదులకు రాజండి, ఈయన యూదుల రాజు. క్రైస్తవుల దేవుడు కాదు, క్రైస్తవుల రాజు కాదు. క్రైస్తవులు అనేవాళ్ళు లేరు అసలు. అప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మరి ఎక్కడొచ్చిందండి ఇంత పెద్ద క్రైస్తవ్యం? ఇంత పెద్ద క్రైస్తవం, ఇన్ని చర్చిలు, అరే రే వీధికి ఒక చర్చి, బల్లగుద్ది ప్రకటించే పాస్టర్లు,
అర్థమవుతుందని నేను చెప్తుంది మీ అందరికీ. ఈయన యూదుల రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా పుడతారని చెప్పారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. ఈయన యూదుల రాజు అన్న సంగతి మర్చిపోయారేంటండి? క్రైస్తవుల రాజును చేసుకుంటున్నారేంటండి? ఆయన యూదుల రాజు కదా. హలో, సత్యాన్ని తెలుసుకోవాలా వద్దా? ఇప్పుడు చదివిన వచనం చూశారు కదా, 37వ వచనంలో ఏం రాయబడింది? ఆయన నేరం ఏంటంట? ఆయన వేసిన శిలువ పైన ఏం కొట్టారు? పైన యూదుల రాజైన యేసు అని పైన రాశారండి. ఆయన శిలువ పైన రాసింది అదే. వీళ్ళు శిలువ గుర్తులు వేసుకుంటారు, దానిపైన అది రాయరే. యూదుల రాజైన యేసు అని రాయాలి కదా, పై విలాసము. ఆయన యూదుల రాజు అండి, క్రైస్తవులకు రాజు కాదు, క్రైస్తవులకు దేవుడు కాదు, క్రైస్తవ మతం సృష్టించలేదు ఆయన యూదుల రాజు. యూదుల రాజుగా పుట్టాడంట ఆయన. మరి నువ్వు యూదుడివేనా? ఆయన యూదులకు రాజు అయితే నువ్వు ఎవరివి? చూద్దాం, ఇంకొంచెం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. క్రైస్తవులను ఏలటలేదు ఏంటండి? ఈయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏళ్తాడంటండి. హలో, వింటున్నారా? ఎక్కడో ఆఫ్ ట్రాక్ అయ్యారు కదా. మనం నమ్మే సిద్ధాంతం తప్పు అని ఒకడు మనల్ని నిరూపిస్తే మన బ్రెయిన్ అంట తట్టుకోలేదంట దాన్ని. అంటే సడన్గా అది దాన్ని తట్టుకోలేదు. అడుగుతుందా? నువ్వు ఒక వ్యక్తిని బాగా మంచోడని నమ్మావు 10 సంవత్సరాలుగా, సడన్గా వాడు చెడ్డోడని తెలిసి వచ్చింది అనుకోండి, ఆ బ్రెయిన్ తట్టుకోలేదండి, షాక్ గురైంది. అలాంటి షాక్ ఒకటే నేను చూపిస్తున్నానండి క్రైస్తవులకి. క్రైస్తవులారా, మీరెవరు? హూ ఆర్ యూ? ఈయన యూదులకు రాజు, ఆయన యాకోబు వంశస్థులను ఏలడానికి వస్తే నువ్వెవరు అయ్యా బాబు? నువ్వు మా దేవుడు అనుకుంటున్నావు, మహారాజు అనుకుంటున్నావు. మహారాజా, ఈయన నీకు రాజు కాదయ్యా, యాకోబు వంశస్థులకు రాజు. హలో, క్రైస్తవులు ఎక్కడా అంటే వీళ్ళు ఏదో పుట్టించుకున్నారు కదా మధ్యలో, ఏదో అనుకున్నారు కదా మధ్యలో. వీళ్ళు ఈయన ఆయన కాదు కదా. యేసు క్రీస్తు ప్రభువారు యూదులకు రాజు. యూదులకు రాజుగా ఆయన చెప్పుకున్నందుకే ఆయన శిలువ మరణం పొందాడు. ఈయన యూదులకు రాజు అన్న సంగతి ఇశ్రాయేలు వంశస్థులను ఏళ్తాడని దూత చెప్తుందండి. చూడండి అక్కడ, నేను చెప్పట్లేదండి, ఇవన్నీ నా మాటలు కాదు. ఏమండి, 29వ వచనం. ఆమె అంటే మరియా ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చూడగా దూత ఇలా అంటుంది, మరియా భయపడకము. ఏమంటుంది? మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ మరి క్రైస్తవులు ఎక్కడున్నారు? సీన్లో లేరు కదా. క్రైస్తవ మతం ఎక్కడుంది? క్రైస్తవ విశ్వాసం ఎక్కడుంది? బైబిల్లో నుంచే చెప్తున్నాను నేను, బయట ఏం చెప్పలేదండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎంత కటిక చీకటి, ఎంత గడ్డు చీకటి ఈ లోకములో ఉన్నదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మోసం అంటే ఇది కదా, గ్రాండ్ మోసం అంటారు దీన్ని. హూ ఆర్ యు మ్యాన్? ఆర్ యు క్రిస్టియన్? బట్ యు ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద బైబుల్. వేర్ ఆర్ యు కమ్ ఫ్రమ్? హూ క్రియేటెడ్ యూ? హూ క్రియేటెడ్ క్రిస్టియానిటీ? పైగా యేసు ప్రభువారు చుట్టూ మతం వల్లి, ఇక్కడేం రాయబడింది? చూడండి, ఆయన చుట్టూ మతం వల్లినట్టు రాయబడలా. ఇక్కడేం రాయబడింది చూడండి, ఆయన గొప్పవాడే, 32వ వచనం, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. అరే, దేవుని కుమారుడిగా ఆయన పేరు పొందుతాడు.
దేవుడుగా కాదు, దేవుని కుమారుడుగా. ఆ తండ్రి అయిన దేవుడు ఈయనకి తండ్రి అయిన దావీదు సింహాసనం ఇస్తాడు. అరే, ఎటు పోయిన ఈ మాటలన్నీ, దూత చెప్పిన మాటలు? మై డియర్ ఫ్రెండ్స్, సత్యం చాలా కఠినమైనది, కఠోరమైనదండి. నిజం నిప్పు లాంటిదండి. అర్థమవుతుందా? సో అందుకే ఈ రోజున అందరూ చాలా ఈ మాట విని చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి క్రైస్తవులు అయితే డిస్టర్బ్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలంగా క్రైస్తవులుగా చలామణి అవుతూ వస్తున్నారు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజు. ఆయన పేరేంటో తెలుసా? క్రీస్తు అంటే అభిషిక్తుడైన రాజు. యేసు అంటే తన ప్రజలను రక్షించడానికి వచ్చిన రాజు అని. యేసు క్రీస్తు అంటే రక్షించే రాజు, తన ప్రజలను రక్షించడానికి వచ్చిన రాజు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, కింగ్. క్రీస్తు అంటే కింగ్, మెస్సయ్య. మోసం భలే ఉంది కదండి. ఈ మోసాన్ని యేసు ప్రభువారు చూశారు. చూసి ఏమన్నారు చూడండి. ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి రండి. యేసు ప్రభువారు చూశారు ఈ మతం ఎటుపోతుందో, వీళ్ళ పరిస్థితి ఎటుపోతుందో చూశారు. ఆయన ఏమన్నారు చూడండి. 23వ అధ్యాయము 13వ వచనం అందరూ గమనించాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో మతస్థులారా, అయ్యో మతం క్రియేట్ చేసిన వారులారా, మత బోధకులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. అంటే యేసుక్రీస్తు వారు ఏ రాజ్యానికి రాజో, యేసుక్రీస్తు వారు దేన్ని ఏలటానికి వచ్చాడో దాన్నంతా పక్కన పడేసి మూయుదురు. మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చాలామంది ఏమంటారంటే, అరే ఇవన్నీ అబద్ధ బోధకులు వస్తారు, ఏంటి కల్ట్స్ వస్తారు, వాళ్ళు ఏదేదో చెప్తారు. ఏదేదో ఎందుకు చెప్తారు? బైబిల్లో ఉన్నది చెప్పేవాళ్ళు సత్యవంతులు. ఏదేదో ఎప్పుడు చెప్పారు? 4వ శతాబ్దంలో చెప్పారు. ఏదేదో ఎప్పుడో చెప్పారంటే బైబిల్లో లేనిది చెప్పిన వాళ్ళు మోసగాళ్ళు. వాళ్ళు అబద్ధ బోధకులు ఎవరు అంటే బైబిల్లో లేని విషయాలు చెప్పేవాళ్ళు. యేసుప్రభువారు పుట్టారండి, నేను కాదంట్లా. యేసుప్రభువారు పుట్టారు, మరణించారు, తిరిగి లేచారు. కానీ ఇవన్నిటికీ పండగ యాడ్ చేయలేదండి ప్రభువారు. అది కదా మన మెసేజ్. యేసుప్రభువారు పుట్టారు, నో పండుగ. యేసుప్రభువారు మరణించారు, నో పండుగ. యేసుప్రభువారు తిరిగి లేచారు, నో పండుగ. దేవుని ఆజ్ఞ లేదు, ఆదివారానికి ఆజ్ఞ లేదు. యేసుప్రభువారు తిరిగి లేచారు, కానీ ఆదివారం లేవలేదు. యేసుప్రభువారు జాగ్రత్త గమనించాలి, ఎప్పుడు లేచారో ఎవరికి తెలియదు, కానీ చెప్పలేదు. కానీ బైబిల్లో ఆయన తన శిష్యులకి మగ్దలేని మరియకి ఎప్పుడు కనపడ్డాడో చెప్పాడు. ఆయన ఉదయాన్నే కనపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఉదయం వచ్చారు చూడటానికి సమాధిని. ఆదివారం ఉదయాన్నే కనపడ్డాడు. ఇక ఆదివారం ఉదయం కనపడితే అప్పుడు తిరిగి లేచినట్ట? కొంచెమని ఆలోచించరా మీరు? బాబు నేను ఎప్పుడో లేచాను, ఇప్పుడు మీకు కనపడుతున్నానని చెప్తున్నాడు ఆయన. హలో, అంటే మీ మతం మీకు ఏది చెప్తే అది నమ్ముతారు. మీ మతం మీకు ఏ పండుగ పెడితే అది నమ్ముతారు. మీరు సత్యాన్వేషణ చెయ్యరు. వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్ముకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అరే నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మొద్దండి. మీరు సత్యాన్వేషణ చేసుకోండి, మీకే బయటపడతాయి అన్నీ. మీరు సత్యాన్వేషణ చేయగలిగిన కెపాసిటీలో ఉన్నారా అసలు అని నేను అడుగుతున్నా. సో ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్ టు డూ ద సెర్చ్ ఆఫ్ ట్రూత్. ఎంత నాలెడ్జ్ కావాలి చెప్పండి. సో ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారు? నేనెందుకు వచ్చానో, ఏ రాజ్యానికి స్థాపించడానికి వచ్చానో, మిమ్మల్ని ఏ రాజ్యానికి తీసుకెళ్తానికి వచ్చానో, మిమ్మల్ని యూదులనుగా చేయడానికి నేను వచ్చానో, యూదులుగా మిమ్మల్ని పాలించడానికి నేను వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని మూసేస్తున్నారు. 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మత బోధకులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరకపాత్రులుగా చేయుదురు. మై గాడ్, అసలే దుర్మార్గ దుష్టమైన జీవితంలో వాళ్ళు మగ్గుతూ ఉంటే ఇంకా డబుల్గా వాళ్ళని పాపంలోకి నెడతారంటండి. 2 నరకపాత్రులు.
అజ్ఞానం నిజంగా చాలా ప్రమాదకరం అండి. తెలియకపోతే ఎంత ప్రమాదకరమో ఆలోచించండి ప్రియాలు. అందుకే చదువుకోవాలంటుంది. లెర్న్ థింగ్స్, లెర్న్ ఇంగ్లీష్, లెర్న్ ఫ్రెంచ్, ఇఫ్ నీడెడ్ లెర్న్ ఎనీథింగ్. జ్ఞానం తెచ్చుకోవడానికి చదువుకోండి. అర్థమవుతుందని నేను చెప్తుంది. సో ఈ విధంగా ఏం చేశారు? క్రైస్తవులు అనే కొత్త మతాన్ని క్రియేట్ చేసి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో సైడ్ లైన్ చేసేసారు. ఆయన యూదుల రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా పెరిగాడు, యూదుల రాజుగానే చనిపోయాడు, యూదుల రాజుగానే తిరిగి లేచాడు. కానీ పక్కకు నెట్టేశారు. అది పక్కకు నెట్టేసి నువ్వు క్రైస్తవులకి దేవుడు అయ్యా, అసలు యూదులకి నీకు సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతున్నారండి. మై గాడ్, ఎంత దారుణం. అర్థమవుతుందని చెప్తుంది మీ అందరికీ. లూకాసు వార్త 23వ అధ్యాయము 38వ వచనం చూడండి. లూక్ చాప్టర్ 23 వర్స్ 38. అజ్ఞానములో ఎంతకాలం ఉంటారు అని నేను కూడా అడుగుతున్నా. జ్ఞానం తెచ్చుకోండి. ఏమండి? తెలివితేటలు పెంచుకోండి. మీకు మీరే స్వయంగా తెలుసుకోండి. ఎవరో చెప్పిన పెట్ట కథలు, కట్టు కథలు కాదు. నేను రీజనింగ్ అడుగుతున్నాను. క్రిస్మస్ బైబిల్లో లేదు, ఈస్టర్ బైబిల్లో లేదు, గుడ్ ఫ్రైడే బైబిల్లో లేదు, పుట్టినరోజులు బైబిల్లో లేవు, ఆదివారం ఆరాధన బైబిల్లో లేదు. మీరు నమ్మరే? బైబిల్లోకి వెళ్ళి చూసుకోండి, చదువుకోండి. 38వ వచనం చూడండి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. చూసారా? పై విలాసం అంటే ఏంటి? సిలువ ఇట్లా వేసిన తర్వాత పైన బోర్డు ఒకటి పెడతారు. ఇతడు ఏం తప్పు చేశాడో ఆ తప్పు ఇక్కడ రాస్తారు. ఎందుకు ఈయనకి సిలువ వేశారో ఆ సిలువకి పైన మేకులతో కొడతారు, ఇతను ఈ తప్పు చేశాడు అని. దొంగ అయితే దొంగ అని రాస్తాడు, నేరం చేస్తే అన్నారు. ఈయన చేసిన నేరం ఏంటి? ఈయన యూదుల రాజుగా చెప్పుకున్నాడంట. ఈయన ఎక్కడ ఏం రాశారు? పై విలాసం ఏం రాశారు చూడండి. ఇతను యూదుల రాజు అని పై విలాసం రాశారట. నేను అది చెప్తున్నా. ప్రభువారు సిలువ పైన క్లియర్గా పెద్ద పెద్ద అక్షరాలతో యూదుల రాజు అని పెట్టినా కూడా అపవాది నిన్ను మోసం చేసిందే. అయ్యో, బోర్డు పెట్టాడు ఆయన, నేను యూదుల రాజుని, నన్ను చూడండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అయినా మోసం చేసిందే నిన్ను. ఎంత పెద్ద మోసము, ఎంత పెద్ద మోసము. ఎంతమందికి అర్థమవుతుంది? అసలు యేసుప్రభు వారు చెప్పిన శుభవార్త ఎవరైనా విన్నారా? అదేమనంటే లేఖనముల ప్రకారం యేసుప్రభు వారు మరణించను, లేఖనముల ప్రకారం యేసుప్రభు వారు తిరిగి లేచను, లేఖనముల ప్రకారం యేసుప్రభు వారు సమాధి చేయబడిను. ఇదే శుభవార్త అని చెప్పుకుంటున్నారు. అది పౌలు గారు చెప్పింది కొరింథీయులకి ఎక్స్ప్లెనేషన్లో. అది ఎవరికి ప్రకటించలేదే. ఆయన ప్రకటించింది ఏంటో తెలుసా? యేసుప్రభు వారు చెప్పి శుభవార్త, దేవుని రాజ్య శుభవార్త. మోసం, దగ జరుగుతూ ఉన్నది, జరగబోతుంది. జాగ్రత్త. మీరు జాగ్రత్తగా మెలకువ కలిగి దేవుని వాక్యాన్ని పరిశీలించగలిగితేనే జ్ఞానం వచ్చింది. అర్థమవుతుందా? లేకపోతే మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు అపవాది, మిమ్మల్ని మింగటానికి రెడీగా ఉన్నాడు అపవాది. ఆల్రెడీ మింగేశాడు చాలామందిని. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే, క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులకు రాజుగా పుట్టాడా యేసుప్రభువారు? అసలు క్రైస్తవులు అనేవారు లేరు కదా యేసుప్రభువారు పుట్టినప్పుడు. అర్థమవుతుందా మీ అందరికీ నేను చెప్పే మాటలు? జాగ్రత్తగా గమనించాలి. అపోస్తల కార్యం మొత్తం చదువుకోండి. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన యూదులు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన యూదులు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన యూదులనే రాయబడింది. దేవుని యొక్క సత్యము సత్యాన్వేషణ చేయగలిగిన వారికే దొరుకును. ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. ఏమండి? యేసు ప్రభువారు యూదుల రాజు, యూదుల కోసం వచ్చాడు, యూదుల రాజుగా పుట్టాడు. ఇంకొక వచనం నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది. రోమేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. హలో, వినాలి, జాగ్రత్తగా వినాలి. సత్యాన్ని తెలుసుకోవడానికి
ఇంకొక మెట్టు ఎక్కుతున్నాం మనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అంటే ఏంటంటే, చూడండి, యేసుప్రభువు వారు పుట్టే సమయానికి ఆ ఇశ్రాయేల్ రాజ్యంలో అందరూ యూదులు ఉన్నారు. అంటే యోధా గోత్రపోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బెంజమిన్ గోత్రపోళ్ళు కూడా ఉన్నారు, లేవీలు కూడా ఉన్నారు. కానీ యూదా గోత్రపోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అది యూదా రాజ్యం అంటారు. ఓకే, అప్పుడు జాగ్రత్త గమనించండి. యేసు ప్రభు వారిని నమ్మిన యూదులు కొంతమంది పక్క వచ్చారు, నమ్మని యూదులు కొంతమంది పక్క వచ్చారు. హలో, అందరికి అర్థమైంది కదా? యేసు ప్రభు వారి పరిచర్యలో జరిగింది ఏంటంటే, ఆ యూదుల్లో కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఈ వచనాలు చాలా చూపించగలను నేను, నమ్మిన యూదులు నమ్మని యూదులు అని. నమ్మిన యూదులు నమ్మని యూదుల మధ్య భేదం కూడా కలిగింది. అక్కడ భేదం కలిగి నమ్మిన యూదులేమో యేసు ప్రభు వారి పక్కకు వచ్చేసారు, నమ్మని యూదులేమో అటు పక్క వెళ్ళిపోయారు. సో ఇలా యూదుల్లో భేదం వచ్చేసి 2 గ్రూపులు అయిపోయారు. ఒకళ్ళేమో యేసు ప్రభు వారిని నమ్ముతున్నారు, ఎలా? క్రీస్తుగా. ఇంకొంతమంది ఏమో క్రీస్తు కాదు, ఈయన క్రీస్తు కాడు, ఎందుకంటే ఈయన విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వట్లేదు, దేవునికి సమానుడిగా ఎంచుకుంటున్నాడు అని వాళ్ళకి కలిగిన ఆలోచన, అండర్స్టాండింగ్లో ఉండిపోయి యేసు ప్రభు వారిని అయితే నమ్మలేదండి. సో నమ్మిన యూదులు ఉన్నారు, నమ్మని యూదులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు మరి యేసు ప్రభువారు నిజముగా రక్షించేది? నమ్మిన యూదుల్ని. వాళ్ళని ఇప్పుడే వాక్యం చదివి ఏమన్నారు అక్కడ? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అంటే ఏంటి? కేవలం అబ్రహాము సంతానమైనంత మాత్రాన యూదుడు కాదు అని అర్థం. దాని అర్థం బాహ్యమునకు యూదుడైన వాడు అంటే ఏంటి? పేరుకు మాత్రం యూదుడు. ఏంటి? పేరుకు మాత్రం యూదుడు, కానీ యేసుప్రభు వారిని నమ్మట్లా. ఎంతమందికి అర్థమైంది? సో ఇక్కడ క్రైస్తవులు ఉన్నారా? నా పాయింట్ ఇదే. క్రైస్తవులు ఎక్కడ? There are no Christians in the Bible. There is no Christian religion in the Bible. Jesus Christ never created any religion. అర్థమవుతుందా? యేసు ప్రభువారు సంఘాన్ని కట్టాడు అంతే. ఆ సంఘ సభ్యులని ఏమన్నాడు ఆయన? ఎక్లీషియా మెంబర్సు నా పౌరులు అన్నాడు, నా కుటుంబం అన్నాడు. ఏంటి? వారు ఏమంటున్నాడు చూడండి, బాహ్యమునకు యూదులైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదులైన వాడే యూదుడు. అదండి నిజముగా అంతరంగమందు మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే నిజమైన యూదుడు. ఎంతమందికి అర్థమైంది? క్రైస్తవుడు అంటలా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు క్రైస్తవుడు అంటలా, యూదుడు అంటున్నారు. మీరు యూదులా అని అడుగుతారు. ఈ వాక్యం చూపించండి. బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను పొందుకున్నవాడే నిజమైన యూదుడు. మళ్ళీ ఒకసారి 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది అయి ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన జరుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. ఆత్మను పొందుకున్నవాడే నిజమైన యూదుడు అవుతాడే కానీ శారీరకంగా సున్నతి చేయబడిన వాడు నిజమైన యూదుడు కాడు అని చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నాడు. ఆ రోజుల్లో అబ్రహాము సంతానం అంతా ఏం చేసేవాళ్ళు? సున్నతి చేసేవాళ్ళు పురుషులకి. అంటే వీళ్ళు మాత్రమే ఇశ్రాయేలీలు, మిగతా వాళ్ళందరూ ఇశ్రాయేలీలు కాదు. కానీ యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, ఆ సున్నతి చేయబడిన ఇశ్రాయేలీలు కూడా నిజమైన ఇశ్రాయేలీలు కాదంట. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి హృదయమందు పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారే నిజమైన యూదులు అని చెప్తున్నాడు. వాళ్ళల్లో గ్రీకు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొని నా యందు విశ్వాసం ఉంచుతున్నాడో వాడు నిజమైన యూదుడు అవుతున్నారు. మరి క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? అదే కదా ఇప్పుడు మన క్వశ్చన్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు యూదులా, క్రైస్తవులా? క్రైస్తవులు లేరు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రియా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం అందరం పరిశీలించాలి. సత్యాన్వేషణ చేయగలిగిన మనసు మనకి రావాలి. ఇప్పుడు చాలామంది ఎక్కిరిస్తారు, అది మీరు యూదులా, పాత నిబంధన పాటిస్తున్నారు, మీరు యూదులా, పస్కా పండుగ పాటిస్తున్నారు. వాక్యం చూపించండి.
బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు, అంటే అబ్రహాం సంతానమైనంత మాత్రం యూదుడు కాదు. గలతీయులకు రాసిన పత్రికలో మీరు చూపించాను ఆల్రెడీ. అబ్రహాము సంతానమైనంత మాత్రాన చేత మీరు యూదులు కాదు. అర్థమవుతుందా? చూద్దాం మళ్ళీ ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం జాగ్రత్తగా గమనించాలి. మీరు క్రీస్తు సంబంధులైతే, ఈ వర్డ్ని వాళ్ళు క్రైస్తవులుగా చేశారు. క్రీస్తు సంబంధి అన్న వర్డ్ని వాళ్ళు క్రైస్తవులుగా ఇప్పుడు న్యూ అంటే మోడర్న్ ట్రాన్స్లేషన్లో మార్చారు. నిజానికి క్రైస్తవులు అనేది వాళ్ళు ఎప్పుడు తయారు చేశారంటే మతాన్ని తయారు చేసినప్పుడు తయారు చేశారు. సో మనం అటు వెళ్ళొద్దు. క్రీస్తు సంబంధులైతే అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్నవారైతే, ఎవరు మీరు? ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. అబ్రహాము వారసులు మనమే, అంటే నిజమైన యూదులు మనమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను పొందుకొని బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ నిజమైన యూదులు అవుతున్నారు, నిజమైన అబ్రహాం సంతానం అవుతున్నారు. ఎవరు చెప్తున్నారండి? బైబిల్ చెప్తుందండి. 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం అంట. ఈ రోజున ఇశ్రాయేల్ కంట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలీలు కాదు బైబిల్ ప్రకారం. హలో, సత్యం చాలా కఠినమైనది. క్రైస్తవులారా మీరు ఎక్కడ బైబిల్లో? అది నేను అడుగుతుంది. సో అపవాది చేత మోసపోయి చాలామంది తెలియని పండుగలు చేస్తూ మోసంలో పడి ఇంకా మునిగిపోతూ ఉన్నారు. అర్థమవుతుందా? మీరందరూ ఇప్పుడైనా తెలుసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక సందర్భం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఒక పెద్ద సందర్భం అండి. ఇక్కడ సందర్భం ఏంటంటే పేతురు గారు అన్యజనులతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. ఆ అన్యజనులు ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఓకే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అన్యజనులతో పేతురు గారు భోజనం చేస్తున్నారు. సడన్గా యెరూషలేము నుంచి పెద్దలు అందరూ వచ్చారు. సడన్గా రాగానే పేతురు భయపడిపోయాడు. భయపడిపోయి గబగబా లేచి వాళ్ళతో కూర్చోకుండా దూరం జరిగి కూర్చుంటాడు. అక్కడ లేచి అన్యజనులతో కూర్చోకుండా. ఈ విషయాన్ని గమనించిన పౌలు, ఏంటయ్యా పేతురు గారు ఇలా చేస్తున్నారు అంటాడు. ఇది సందర్భం. అందరికి అర్థమైందా? ఈ రోజున కూడా చాలామంది ఉంటారు కదా, అరే అంటరాని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని భోజనం చేయటం ఏంటి, వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ గ్లాసుల్లో తాగటం ఏంటి, వాళ్ళని టచ్ చేయటం ఏంటి అంటూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ అదే. వాళ్ళు టచ్ చేయరు, వాళ్ళు తినరు, వాళ్ళు వండరు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు పేతురు గారు భోజనం చేస్తూ ఉండగా ఎప్పుడైతే నిజమైన యూదులు లేక కొంతమంది యూదులు వాళ్ళ తరపు వాళ్ళు వచ్చారో భయపడ్డాడు. ఆ సందర్భం చదువుతాం చూడండి. 11 నుంచి చూద్దాం. అయితే కేఫా అంటే పేతురు అంత్యొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. చూసారా, వేరుగా కూర్చున్నాడు భోజనం చేయడానికి వెళ్ళిపోయి. 13వ వచనం చూడండి. ముందు తక్కిన యూదులు, మిగతా యూదులు ఉన్నారు అక్కడ, అతనితో కలిసి పేతురు అటు వెళ్ళాడు కాబట్టి అక్కడున్న యూదులు కూడా ఆయనతో వెళ్ళి కూర్చున్నారు. తక్కిన యూదులు కూడా ఆయనతో కలిసి ఈ మాయావేషము వేసుకొనిది కనుక బర్నబా కూడా వారి మాయావేషము చేత మోసపోయాను. పేతురు గారు అన్ని జనులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. పేతురు గారు పక్కన ఉన్న 4-5 యూదులు కూడా ఉన్నారు. అందరూ భోజనం చేస్తున్నారు కలిసిమెలిసి. సడన్గా యాకోబు దగ్గర నుంచి కొంతమంది వచ్చారు, నిజమైన యూదులు యెరూషలేము నుంచి. రాగానే అరే మనోళ్ళు వచ్చారా, అరే వాళ్ళు చూస్తే మనల్ని ఏమనుకుంటారా, మనం యూదులం కదా, వీళ్ళు అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాం కదా, ఏంటి అని చెప్పేసి గబగబా పేతురు లేచి వెళ్ళిపోయాడు. పేతురు లేకగానే పేతురుతో నిజమైన యూదులు 4-5 ఉన్నారన్నాను కదా, వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని అక్కడి నుంచి చూస్తున్నాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇలా బర్నబా కూడా లేచి వెళ్ళిపోయాడంట. బర్నబా పౌలుతో ఉండేవాడు. బర్నబా కూడా యూదుడే, లేచి వెళ్ళిపోయాడు.
ఏం జరిగింది ఇక్కడ? పౌలు ఏమంటాడు ఇప్పుడు చూడండి. ఇలా వెళ్ళకూడదు కదా. అంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలని నేను ఈ విషయం తీసుకున్నాను. ఎవరైనా ప్రపంచంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వాడు యూదుడవుతున్నాడు. మరి పేతురేంటి యూదులైన వారిని కూడా ఇంకా అన్యజనులుగా చూస్తున్నాడు? లేచి వెళ్ళిపోయాడు ఏంటి భోజనం చేసేటప్పుడు? చూడకూడదు కదా అట్లా. లాజిక్ అర్థమైందా? ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వాడు యూదుడే అవుతున్నాడు కదా. ఇప్పుడు కలిసి భోజనం చేస్తుంది యూదులతోనే కదా, మార్పు చెందిన యూదులతో కదా. అయితే పేతురు లేచి వెళ్ళిపోయాడేంటి? పౌలు గారు ఏమన్నారు? వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో అంటే పేతురుతో నేను చెప్పినదేమనగా, అందరి ఎదుట వీళ్ళు సువార్తకు లోబడకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను పేతురుతో ఏమన్నాను తెలుసా అంటున్నాడు పౌలు. ఏమన్నాడంటే, నువ్వు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులను యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? పౌలు గారు ఏమన్నాడంటే, ముందు దీనికి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కొంచెం చెప్తాను వినండి. యూదులు అన్యజనులతో కలవరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవరు. ఏంటి? యూదులకి అన్యజనులకి మధ్య చాలా పెద్ద గోడ ఉంది. అన్యజనులను వాళ్ళు డాగ్స్ అని పిలుస్తారు, కుక్కలు అని పిలుస్తారు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, వారికి దేవుడి జ్ఞానం లేదు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు అసహ్యులు, వాళ్ళు అన్యజనులు అని దూరంగా ఉంటారు ఈ యూదులు. గుర్తుపెట్టుకోండి. నిజానికి ఇవన్నీ ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పట్లా. నిజానికి దేవుని యొక్క ధర్మశాస్త్రము ఇలా ట్రీట్ చేయమని చెప్పలా. కానీ వీళ్ళలో వీళ్ళు అలా ఫీల్ అయ్యారనమాట. ధర్మశాస్త్రం ఇలా ఉందని వీళ్ళు, మాది ధర్మశాస్త్రం, మేము గొప్పవాళ్ళం అని వీళ్ళు ఫీల్ అయ్యి వీళ్ళు చేసుకున్నది ఇదంతా. సో ఇలా వందల సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. ఇశ్రాయేలీలు యూదులు వీళ్ళంతా గొప్పవాళ్ళు అనుకొని మిగతా వాళ్ళని చాలా నీచంగా చూడటం మొదలుపెట్టారు. ఎన్నో వందల సంవత్సరాలుగా గడిచిపోయింది ఇలాగా. సో అలాంటి యాటిట్యూడు యూదుల్లో అందరిలో ఉంది. ఒక రోజులో వచ్చింది కాదు, ఇది వందల సంవత్సరాలుగా వచ్చింది. ఇండియాలో ఉన్న కుల వ్యవస్థలాగా అదవద్దునే చెప్తుంది. కుల వ్యవస్థ ఇండియాలోనే లేదు, ఇదిగో వీళ్ళ దగ్గర కూడా ఉంది. వీళ్ళు కూడా మిగతా వాళ్ళని అలానే చూశారు. సో యేసుక్రీస్తు ద్వారా పేతురు గారు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసి వారిని కూడా దేవునిలోకి నడిపించి యూదులనుగా చేస్తే, యూదులనుగా మారిస్తే ఇప్పుడు వాళ్ళు యూదులుగా ప్రవర్తిస్తున్నారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ. హలో, అందరికి అర్థమైందా? అన్యజనులు యూదులు అవుతున్నారు, అన్యజనులు యూదులుగా మారుతున్నారు యేసుక్రీస్తునందు. ఓకే. అయితే పేతురు గారి యొక్క మిస్టేక్ ఏంటి? పౌలు గారు పట్టుకున్న ఆ మిస్టేక్ ఏంటి పేతురు గారి దగ్గర? అందరూ జాగ్రత్తగా గమనించాలి, ఇది సత్యం. ఏమయ్యా పేతురు, అన్ని జనులనేమో యూదులుగా ప్రవర్తించమని నువ్వే చెప్తున్నావు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత. హలో, వింటున్నారా? అన్ని జనులనేమో యూదులుగా ప్రవర్తించమని యూదులు అవుతున్నారని నువ్వే చెప్తున్నావు, మరి నువ్వేంటి వాళ్ళతో భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు నువ్వు అన్యజనుడివా? వాళ్ళనేమో యూదులుగా ఉండమంటున్నావు, మరి నువ్వు యూదుడిగా ఉండవేంటి? నువ్వు అన్యజనుల్లో ప్రవర్తిస్తున్నావేంటి? పేతురు నీ అడిగాడు, డైరెక్ట్గా అడిగాడు పౌలు గారు. ఇప్పుడు స్టేట్మెంట్ అర్థమైంది చూడండి, 14వ వచనం. నీవు యూదుడవైయుండువి యూదుల వలె గాక అన్యజనుల వలె ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులను యూదుల వలె ప్రవర్తించవాలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? అండర్స్టూడ్? అందరికి అర్థమైంది. ఇప్పుడు మరొకసారి చెప్తా వినండి. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన ఎవరైనా ప్రపంచంలో యూదుడవుతున్నాడు, క్రైస్తవులు అవటం లేదు. గుర్తుపెట్టుకోండి, యూదులు నాన్ యూదులే ఇక్కడ అంతా మ్యాటరు. క్రైస్తవులు లేరు ఇక్కడ. క్రైస్తవ మతం 4వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘము 325వ సంవత్సరం తర్వాత వచ్చింది కాన్స్టాంటైన్ చక్రవర్తి ద్వారా.
అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. సత్యాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని మానవులు సంపాదించాలి. ఓ పేతురు, నువ్వేంటయ్యా అన్యజనులనేమో యూదులు గమ్మని చెబుతున్నావు యేసుక్రీస్తునందు, నువ్వేమో యూదుడిగా కాకుండా అన్యజనుల వల్లే ప్రవర్తిస్తున్నావు. పారిపోతున్నావేంది వాళ్ళతో భోజనం చేస్తూ? మనము అర్థం చేసుకోవాలి అని ఇక్కడ పౌలు గారు పేతురు గారి ద్వారా మనకు కూడా చెప్తున్నాడు. సో వేర్ ఆర్ ద క్రిస్టియన్స్? ఎక్కడున్నారు క్రైస్తవులు? నో వేర్ యూ కెన్ సీ. క్రైస్తవులు ఎక్కడా లేరు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నిజమైన యూదులు అవుతున్నారు. యేసుప్రభువారు పుట్టింది యూదుల రాజుగా, యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలడానికి వచ్చాడు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చోడానికి వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకలో యేసుప్రభువారు రాగాలని ఏమంటున్నాడు తెలుసా? యూదుల రాజు అయిన దావీదు సింహాసనం మీదే కూర్చోబోతున్నాడు. ఒక రాజ్యం క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ రాజ్యంలో పౌరులం, మనం యూదులమే, ఇశ్రాయేలీలమే. నిజమైన బాహ్యంగా కాదు, అంటే శారీరకంగా అబ్రహాము సంతానం ద్వారా వచ్చిన వాళ్ళం కాదు, ఆత్మ సంబంధంగా. చాలామంది అంటారు అబ్రహాముకు పుట్టేవాడు. అబ్రహాము పుట్టలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేఖనముల యొక్క మార్గము ద్వారా మనందరము దేవుని యొక్క నిజమైన రాజ్య పౌరులము, యూదులము అవుతున్నాము. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఈ మధ్యలో వచ్చిన ఈ క్రైస్తవులు చాలా పండుగలు ఏర్పాటు చేసుకొని చాలా మతాచారాలు పెట్టుకున్నారు. అవన్నీ కూడా బైబిల్లో లేవు అని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా అన్యజనులు అందరూ కూడా దేవుని కుమారుని ద్వారా కొత్త నిబంధనలో యూదులవుతున్నారు, యూద బిడ్డలవుతున్నారు. అంతేగాని ఎక్కడా కూడా కొత్త మత ప్రస్తావన కానీ, ఎక్కడా కూడా కొత్త గ్రూపు ప్రస్తావన కానీ, ఎక్కడా కూడా కొత్త పండుగలు కానీ, కొత్త విధానం కానీ ఎక్కడా లేదు. శిష్యులు కానీ, శిష్యుల తర్వాత వచ్చిన భక్తులు కానీ ఎక్కడా ఇవన్నీ చేయలేదు. 300 సంవత్సరాల తర్వాత వచ్చిన వారు ఒక రోమా చక్రవర్తి ద్వారా ఒక మతాన్ని క్రియేట్ చేసుకొని, ఆ మతం కూడా వాళ్ళ పాత మతంలాగా క్రియేట్ చేసి, తల్లి కొడుకు మతం ఏర్పరిచి బైబిల్ని దానికి సపోర్ట్గా తీసుకొని ఒక రిలీజన్ స్టార్ట్ చేశారు. కొన్ని కొత్త కొత్త పండుగలు పెట్టారు అవన్నీ. అందుకే నేను దేవుని వాక్యాన్ని, అందులో ఉన్న విషయాలను చూసి నమ్మమని చెప్తున్నాను. ఇందులో ఉన్న విషయాలను చూసి నమ్మాలి. యేసు ప్రభువారు పుట్టారు, చనిపోయారు, తిరిగి లేచారు, విషయం చెప్పారు. ఏం చేశారు మనకి? సత్యం తెలిగిపోతే అందరూ మోసంలో పడిపోయి అపవాది మార్గంలోకి వెళ్ళి ఇంకా దారుణమైన పాపంలో పడిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు వారి సువార్త ప్రకారము మనమందరం ఏమవుతున్నావో చూపించి నేను ముగిస్తాను. యేసు ప్రభువారు యొక్క శుభవార్త ప్రకారం మనం క్రైస్తవులం అవటం లేదు, మనము నిజమైన యూదులం అవుతున్నాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆ రాజ్య పౌరులం అవుతున్నామని మీ అందరికీ నేను చూపించి ముగించబోతున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. కొలస్సీ 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. రైట్? ఎంతమందికి అర్థమైంది? సో ఈ విధంగా యేసు ప్రభువారు మనలందరినీ రాజ్య పౌరులుగా చేస్తున్నాడు, నిజమైన యూదులుగా చేస్తున్నారు. ఐ హోప్ మీరందరికీ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. మరలా వచ్చే వారం ఇదే సమయానికి సువార్త సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.